బాగా క్లియర్ కనపడిందా? సార్ ఇక్కడేమో మనకి ఎల్ఈడి స్క్రీన్స్ వస్తాయి. ఇవి కాకుండా ప్రతి తర్వాత మనం ఒక 6 అందుబాటు మెడికల్ వెరీ ఇంపార్టెంట్. మెడికల్ వాటర్ తాగేట్ల కంటే ఇది బెటర్. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇది మొత్తం మనకి ఫ్లవర్. ముందు మనము ప్రైవేట్ బస్సులు ఐడెంటిఫై చేయండి అమ్మా డిటిసి గారు. మాక్సిమం స్కూల్ బస్సులు ఎన్ని ఉన్నాయో అది ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆర్టీసీకి వెళ్దాం. రెడీ చేసుకుంటా సంస్థ ద్వారా గడ్డి లాంటిది పండించి నైపర్ గ్యాస్ని పండించి తద్వారా గ్యాస్ తయారు చేయాలనేది ఉద్దేశంతో ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాం. దాదాపు ప్రభుత్వ భూమి కూడా దాదాపు 5,000 ఎకరాలు ఇచ్చాం. ఈ ఎకరా భూమికి కూడా వాళ్ళు కూడా మనకు 15,000 కౌలులాగా ఇస్తూ ఉంటారు అన్నమాట. నిన్నదాకా ఉపయోగపరంగా లేకుండా ఉంది ఈ భూమి అంతా కూడా. దీన్ని డెవలప్మెంట్లో తీసుకొస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులకి 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా మొదట ఈ ప్లాంట్ ప్రకాశం జిల్లా తీసుకొస్తున్నాం. దాదాపు ఇక్కడ మదర్ ప్లాంట్ పెడుతున్నారు. అంటే 20 టన్నులు కాకుండా దాదాపు 100 టన్నుల ప్లాంట్ పెట్టాలనేది ఉన్నారు. దాని ద్వారా మామూలుగా 20 టన్నుల ప్లాంట్కి 250 మంది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 500 మంది పనిచేస్తామని చెప్పి అనుకున్నాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లెక్కల ప్రకారం దాదాపు ఇక్కడ కనుక 100 టన్నులు కనుక పెడితే కనుక చాలా ఎక్కువ మందికి ఉపాధి కలిగింది. దాంతోపాటు రైతులకు కూడా కౌలు రావటం కానీ కౌలుకి ఇచ్చుకుంటా అంటే కౌలుకి ఇచ్చుకోవటం కానీ 31,000 మీద లేదనుకుంటే కనుక వాళ్ళే పండించి గ్రాసుని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్లాంట్కి ఇవ్వటం కానీ రకరకాల మోడల్స్తో పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగ కల్పన,
వేస్ట్ ల్యాండ్స్ని ఉపయోగంలో తీసుకురావటం, ఈ రెండు దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తీసుకొస్తున్నారు. లోకేష్ గారు ముఖ్యంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. చెప్పే కదా ఇందాక, ముందు ఏమైందంటే ఇక్కడ ల్యాండ్స్ వేస్ట్ ల్యాండ్స్ ఇక్కడ పండట్లేదు, ఇక్కడ బాగు చేయట్లేదు, ల్యాండ్స్ కౌలుకి ఇచ్చినా సరే 4-5 వేల కంటే కౌలు రావట్లేదు, వేసిన పంట చేతికి రావట్లేదు. అట్లాంటి ప్రాంతంలో ల్యాండ్స్ అన్ని డెవలప్ చేసేసి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని ల్యాండ్స్ డెవలప్ చేసి గడ్డి పండించి ఆ గడ్డి ద్వారా మనం చేస్తూ ఉన్నాం. అర్థమైంది. 50 రోజులు ఇక్కడ గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, దరిచి, లేకపోతే కొంత కొండేపి, నిన్న మంత్రి గారు వచ్చి కొండేపిలో కూడా పెట్టించండి, మా రైతులు కూడా ముందుకు వస్తున్నారు అన్నారు. ఇట్లాంటివన్నీ ఫస్ట్ ప్లాంట్ పెట్టి చూసిన తర్వాత వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు, వచ్చి మిగతా ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నారు. దాదాపు 500 ప్లాంట్లు పెట్టాలనుకున్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ ల్యాండ్స్ ఉన్నాయో ఇట్లాంటి ల్యాండ్స్ ఉన్న చోట అన్ని చోట్ల కూడా పెట్టిస్తున్నాం. ఎక్కువ మందికి ఉపాధి కలిగించాలి, వేస్ట్ ల్యాండ్స్కి ఉపాధి కలగాలి, వేస్ట్ ల్యాండ్ ద్వారా కూడా ఉపాధి కలగాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. వలసలు కూడా దివాకరపురం గ్రామంలో ఈ పీసీపల్లి మండలంలో రేపు ఏప్రిల్ 2వ తేదీన గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ సిబీజీ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం అనేది షెడ్యూల్ చేయడం జరిగింది. సో దానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడే జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, అట్లాగే ఆర్గనైజింగ్ ఏజెన్సీ తాలూకా ప్రతినిధులతో ఒక సమన్వయ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చే ప్రజలకు కానీ లేదా ఇతర ప్రతినిధులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాటర్ కానీ, ఫుడ్ కానీ, ఇతరత్ర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే స్టేజ్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఇది కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. అట్లాగే హెలీప్యాడ్ కానీ, తర్వాత ఇంటర్నల్ రోడ్స్ కానీ, మిగతా అన్ని కూడా కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసాము. సో ఇది ప్రధానంగా వేస్ట్ ల్యాండ్స్లో, ప్రకాశం జిల్లాలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్లో ఈ వ్యవసాయ వ్యర్థాల ద్వారా మరి విద్యుత్ని తయారు చేసే ఒక ప్రాజెక్టు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో ఏపీ గ్రీన్ ఎనర్జీ పాలసీ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆ పాలసీ మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిబీజీ ప్లాంట్లు పెట్టడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం వారు ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా మొట్టమొదటి కార్యక్రమాన్ని మన జిల్లాలో ఈ కనిగిరి ప్రాంతంలో పీసీపల్లి మండలంలో దివాకర్పురం విలేజ్లో 2వ తేదీన జరుగుతుందండి. ఇది సక్సెస్ చేయడానికి అన్ని రకాల పటిష్ట చర్యలు కూడా మా వరకు మేము తీసుకోవడం జరిగిందండి. అంటే మనకి ఆ టైం పీరియడ్ ఆ రోజు మనకి వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది. మనకి డెమో క్లాస్ కూడా ఆ రోజు మనకి నేపియర్ గ్రాస్ ఎట్లా చేయడము ఏమిటనేది తెలియజేస్తారండి. పూర్తి నమూనా కార్యక్రమం కూడా ఆ రోజు మనకు పూర్తి డీటెయిల్స్ మనకు ఆ రోజు తెలియజేయడం జరుగుతుందండి.